Welcome to DVR's classroom. We are discussing about the chapter ionic equilibrium. This ionic equilibrium is made for first BSc semester 1 English medium students. We already discussed about the part 1 and this is part 2 of ionic equilibrium chapter, and this we will be focusing on solubility product chapter. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. We already discussed about these things. In this ionic equilibrium chapter, the topics included are ionic product, common ionic effect, solubility, solubility product, calculations based on solubility product. Under part 1, we already discussed about ionic product and common ion effect. And in this class, we will focus mainly on solubility, solubility product, and calculations based on solubility product. Let us start like this. What is the meaning of solubility? మీరు కూడా చదవండి దాన్ని స్లైడ్ ని. The maximum number of moles of a substance that dissolves in 1 liter of solvent at a particular temperature is called solubility. అంటే 1 లీటర్ సాల్వెంట్ లో ఎన్ని మోల్స్ అయితే కరిగి ఉంటాయో దాన్నే మనం సాల్యుబిలిటీ అని చెప్పి పిలుస్తాం. వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్ as the temperature increases, solubility also generally increases. Okay, so solubility is temperature dependent. అంటే టెంపరేచర్ పెరిగితే సాల్యుబిలిటీ సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. సాల్యుబిలిటీకి ఇంకో రకంగా కూడా డెఫినేషన్ చెప్పొచ్చు. The maximum weight in grams of a substance that can be dissolved in 100 grams of solvent is called as its solubility or the solubility of the substance. So 100 grams solvent లో ఎన్ని గ్రామ్స్ సొల్యూట్ డిజాల్వ్ అయి ఉంది అనే దాన్ని కూడా మనం సాల్యుబిలిటీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మాక్సిమం వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్, అండ్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ సాల్యుబిలిటీ. సాధారణంగా మనం సాల్యుబిలిటీని మోల్స్ పర్ లీటర్ లో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సాల్యుబిలిటీ రాసేటప్పుడు జనరల్ గా పై డెఫినేషన్ గానీ తీసుకుంటే మోల్స్ పర్ లీటర్ అని చెప్పి రాస్తూ ఉంటాం. ఓకే, సో సాల్యుబిలిటీ పరంగా ఒక సొల్యూషన్ ని స్టడీ చేసేటప్పుడు అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ద గివెన్ సాల్వెంట్ పరంగా కానీ చూసినట్టయితే ద సొల్యూషన్స్ ఆర్ 3 టైప్స్ అని చెప్తాం. వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని దేన్ని అంటాం? ఏ సొల్యూషన్ అయితే ఇంకా కొంచెం సొల్యూట్ ని కరిగించుకోగలదు దాన్ని మనం అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటాం. అలా కాకుండా ఏ సొల్యూషన్ విచ్ కంటైన్స్ సొల్యూట్ ఈక్వల్ టు ఇట్స్ సాల్యుబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ సొల్యూషన్. సాల్యుబిలిటీ 70 ఉందనుకోండి, 70 గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ 100 గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్ లో డిజాల్వ్ అయింది అనుకోండి, ఇంకా అప్పుడు అదేమవుద్ది? సాచురేటెడ్ సొల్యూషన్ అయిపోతుంది. మూడో రకం వచ్చి సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. వాట్ ఈస్ ఏ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్? తన కరిగించుకునే దానికంటే కూడా ఎక్కువ డిజాల్వ్ అయి ఉందనుకోండి సొల్యూట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. సాధారణంగా ఈ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది. మోర్ ఓవర్ ఇట్ అక్కర్స్ అట్ హయ్యర్ టెంపరేచర్. హయ్యర్ టెంపరేచర్ కి వెయిట్ చేసినప్పుడు ఇది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ గా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్ చూసి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏం చెప్పాను? ఇంకా కొంచెం సొల్యూట్ ఇందులో కరిగించుకోవడానికి అవకాశం ఉంది. ద టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. సెకండ్ వన్ ఈజ్
సాచురేటెడ్ సొల్యూషన్. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏమవుతుంది మరి, అందులో ఎంతైతే కరగలదో అంతా కూడా కరిగి ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇంక ఇందులో ఎక్కువ కరిగించుకోవడానికి వీలు ఉండదు. దేర్ ఎగ్జిస్ట్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ solute particles in the solution and outside the solution. సో ఆ ఈక్విలిబ్రియం కానీ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పుకుంటాం. ద థర్డ్ కండిషన్ ఏంటి, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఈ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, సాచురేటెడ్ సొల్యూషన్ when heated to higher temperature it can add some more amount of solute substance. దాన్ని మళ్ళీ కూల్ చేసామనుకోండి, కూల్ చేస్తే ఏమవుతుందంటే ఆ సాచురేటెడ్ సొల్యూషన్ లా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఆ ఎక్స్ట్రా సొల్యూట్ ఏదైతే డిజాల్వ్ అయి ఉందో అవి క్రిస్టల్స్ ఫామ్ లో బయటికి విడుదలైపోతాయి. సో ఇన్ దిస్ వే వీ క్యాన్ క్లాసిఫై సొల్యూషన్స్ ఇంటూ సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఓకే, తర్వాత సాల్యుబిలిటీ ఆధారంగా చేసుకుని సాల్ట్ సబ్స్టెన్సెస్ ని డిఫరెంట్ టైప్స్ లో క్లాసిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కానీ లేదా మన కామన్ సాల్ట్ కానీ వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా సాల్యుబుల్ అయిపోతుంది. సో అలాగా ఈ షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ తీసుకుని మన వాటర్లో డిజాల్వ్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే హైలీ సాల్యుబుల్ అని చెప్పి పిలుస్తాం. అలా కాకుండా కొన్ని సబ్స్టెన్సెస్ ఏమో పార్షియల్గా సాల్యుబుల్ అవుతాయి. పార్షియల్గా సాల్యుబుల్ అవడం అంటే అటు షుగర్ లేదా సాల్ట్ లాగా పూర్తిగా సాల్యుబుల్ అవ్వవు, అలాగని అస్సలు సాల్యుబుల్ ఏజీబీఆర్ లాగా సాల్యుబుల్ అవ్వకుండాను ఉండవు. సో రెండాటికి కూడా మధ్యస్థంగా ఉండే వాటిని మనం స్లైట్లీ సాల్యుబుల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ద థర్డ్ కేటగిరీ మరి ఏమవుద్ది, స్పేరింగ్లీ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్. ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ అనేది మనం పదం ఎప్పుడు వాడతాం అంటే ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ కి మనం దీన్ని ఉపయోగిస్తాం. సో ఈ రకంగా కరుగుతుందా కరగదా, సాల్యుబులా ఇన్సాల్యుబులా అనే వేరియేషన్ కానీ తీసుకొస్తే సాల్ట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. ఇక్కడ చూడండి టేబుల్లో మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటగిరీ 1 సాల్ట్, ఇట్ ఈస్ హైలీ సాల్యుబుల్. అంటే సాల్యుబిలిటీ ఎంత ఉండాలి, అబోవ్ 0.1 మోలార్ ఉండాలి. ఓకే, కేటగిరీ 2 సాల్ట్ స్లైట్లీ సాల్యుబుల్. అంటే సాల్యుబిలిటీ ఎంత ఉంటుంది, మోర్ దాన్ 0.01 m, లెస్ దాన్ 0.m మధ్యలో ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్లైట్లీ సాల్యుబుల్. ఇది థర్డ్ కేటగిరీ స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటాం, కానీ ప్రాక్టికల్గా ఏమని చెప్పాను, ఇన్సాల్యుబుల్ అని చెప్పేస్తాం మనం జనరల్గా. సో ఆ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ స్పేరింగ్లీ సాల్యుబుల్ కేటగిరీ 3 సాల్ట్, అందులో సాల్యుబిలిటీ ఎంత ఉంటుంది, లెస్ దాన్ 0.01 m ఉంటుంది. సో ఈ రకంగా సాల్యుబిలిటీ ఆఫ్ ద సాల్ట్ బేస్ చేసుకుని 3 కేటగిరీస్గా మనం పెట్టడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ చాప్టర్లో అయానిక్ ఈక్విలిబ్రియం స్టడీ చేసేటప్పుడు మనం దృష్టి పెట్టాల్సినటువంటి కేటగిరీ ఏదవుతుందంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ అవుతుంది. సో స్పేరింగ్లీ సాల్యుబుల్ గురించి మీకు ఏం మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్సాల్యుబుల్. జనరల్గా ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అని చెప్తాం, కానీ ప్రాక్టికల్గా ఏమవుతుంది, ఎంతో కొంత దానికి సాల్యుబిలిటీ ఉంటుంది. ఓకే, సో మన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు స్పేరింగ్లీ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ లేదా సాల్ట్స్ మీద పెట్టి దానికి సంబంధించినటువంటి విషయాలని స్టడీ చేద్దాం. ఓకే, సో ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ సంబంధించి ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ సాల్యుబిలిటీ కాన్సెప్ట్ ఏంటో చూడండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఎ సాల్ట్ అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ద product of the concentrations of its ions, with each concentration term raised to the power equal to the number of ions produced on dissociation of 1 mole of the substance. So that is the definition for solubility product. Okay, so solubility product ante ento okasari ikkada recollect cheyandi. It is equal to the product of the concentrations of its ions. Product of the
concentrations of its ions, with each concentration term raised to the power equal to the number of ions produced on dissociation of 1 mole of the substance. దాని అలాగా డెఫినేషన్ అలా పక్కన ఉంచండి, మళ్ళీ డెఫినేషన్ దగ్గరికి వద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూడండి. There are many compounds like silver chloride, silver bromide, ఇంకా lead chloride అన్నాం, బేరియం సల్ఫేట్ అన్నాం. ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం టెస్ట్ ట్యూబ్ లో ఒక వాటర్ తీసుకుని ఈ సాల్ట్ కానీ అందులోకి వేసినట్టయితే ఏమాత్రం కరిగినట్టుగా అనిపించదు. అందు గురించే వీటిని ఏమని పిలుస్తాం, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దే ఆర్ వెరీ వెరీ స్లైట్లీ సాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. when these are dissolved in water, an equilibrium is established between the undissolved solid salt and ions of the dissolved salt. సో ప్రాక్టికల్ గా ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం, ఇన్సాల్యుబుల్ అనేసుకోండి ముందు, సాల్ట్ కరగదు. ఎంత కరగని సాల్ట్ అయినా కానీ ఎంతో కొంత, చాలా తక్కువ అయి ఉండొచ్చు, ఎంతో కొంత మనకి వాటర్లో డిజాల్వ్ అవుతుంది. చాలా తక్కువ అయినా కానీ ఎంతో కొంత వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అందు గురించి దాన్ని ఏమని పిలుస్తాం, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ తీసుకున్నాం. సిల్వర్ క్లోరైడ్ ఈజ్ ఏజీసీఎల్. ఏజీసీఎల్ వాటర్లో డిజాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో ఏజీ ప్లస్ అయాన్లు, సిఎల్ మైనస్ అయాన్లు కూడా ఏర్పడతాయి. చాలా తక్కువే, కరెక్టే, ఏజీ ప్లస్ అయాన్లు, సిఎల్ మైనస్ అయాన్లు ఏర్పడతాయి. కానీ ఎక్కువ క్వాంటిటీలో ఏముంటుంది, అన్డిజాల్వ్డ్ ఏజీసీఎల్ అలాగే మిగిలిపోయి ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే పీబీసీఎల్2 కానీ డిజాల్వ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, పీబీ2 ప్లస్ 2సిఎల్ మైనస్ అయాన్లు గాను విడుతుంది, కానీ చాలా తక్కువ డిజాల్వ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ Ba2 ప్లస్ SO4 2 మైనస్ అయాన్స్ గా వెరీ వెరీ స్మాల్ అయనైజేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇందాక ఈక్వేషన్ AgCl గివ్స్ రైజ్ టు Ag ప్లస్ ప్లస్ Cl మైనస్ తీసుకున్నాం. దీనికి అప్లై ద లా ఆఫ్ మాస్ యాక్షన్, కెమికల్ ఈక్విలిబ్రియం. సో కెమికల్ ఈక్విలిబ్రియంలో స్టడీ చేసినటువంటి లా ఆఫ్ మాస్ యాక్షన్ కానీ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ into molar concentration of Cl minus divided by molar concentration of AgCl. Okay, that will be equal to K అవుతుందన్నమాట. లేదా దాన్నే ఇంకొక రకంగా నోట్ చేయొచ్చు, K into molar concentration of AgCl is equal to molar concentration of Ag plus into molar concentration of Cl minus అని చెప్పంటాం. కానీ ఆల్రెడీ ముందు నుంచి మనం చెప్తున్న విషయం ఏంటి, as AgCl is sparingly soluble salt, that means the solubility is very 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 less. కాబట్టి concentration of AgCl remains constant. So before and after dissolution, concentration of AgCl లో పెద్దగా మార్పు ఉండదు. Hence it follows that K into constant is equal to Kst, that is equal to molar concentration of Ag plus into molar concentration of Cl minus, where Ksp is known as solubility product and it depends on temperature. Okay, so ఇది Ksp ఈ రకంగా మనం arrive అవుతున్నాం. So Ksp is equal to, it is called as solubility product, that is equal to molar concentration of Ag plus into molar concentration of Cl minus అవుతుంది. ఓకే, సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఇంతవరకు క్లియర్ గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. చూడండి, KSP is known as సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని. ఓకే, సో ఇలాగా ప్రతి స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ కి ఈ ఈక్వేషన్ ని రాబట్టడం జరుగుతుంది. ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈక్వేషన్ మనం స్టడీ చేయాలి. సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది. వాట్ ఈస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్? ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్, ఇక్కడ AgCl తీసుకుంటే Ag ప్లస్ అయాన్స్ అండ్ Cl మైనస్ అయాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి డెఫినేషన్ చూడడానికి ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ చూడండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఎ సాల్ట్ at a given temperature is equal to the product of the concentration of its ions
AgCl అయితే ఏమవుద్ది, ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl మైనస్ అవుతుంది. అదే డెఫినేషన్ పరంగా. సో ప్రోడక్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఇట్స్ అయాన్ విత్ ఈచ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ రైజ్డ్ టు ద పవర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ డిసోసియేషన్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇక్కడ AgCl డిసోసియేట్ అయితే ఒక Ag ప్లస్ ఒక Cl మైనస్ ఫామ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. అలా కాకుండా మోర్ దెన్ 1 కానీ ఏర్పడ్డాయి అనుకోండి అయాన్, అప్పుడు మనకి ఈచ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ రైజ్ టు ద పవర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అది ఎలాగనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఓకే, సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఈ రకంగా రాయవలసి ఉంటుంది. ఓకే, సిమిలర్లీ ఫర్ బేరియం సల్ఫేట్, AgCl కి చెప్పుకున్నాం సిల్వర్ క్లోరైడ్ కి, అలాగే బేరియం సల్ఫేట్ కి మీరు రాయండి. ద డిజల్యూషన్ మే బి రిప్రజెంటెడ్ యాజ్ BaSO4 solid reversible arrows Ba2 plus aqueous plus SO4 2 minus aqueous అవుతుంది. అప్లయింగ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ K is equal to ఏం రాస్తారు, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ba2 plus into molar concentration of SO4 2 minus by molar concentration of undissociated barium sulfate. లేదా K into molar concentration of barium sulfate will be equal to molar concentration of Ba2 plus ion into molar concentration of SO4 2 minus ion అవుతుంది. ఆర్ ఇంకొక కాన్స్టెంట్ తో దీన్ని రీప్లేస్ చేసాం అనుకోండి, అంటే K ఇంటూ బేరియం సల్ఫేట్ రీప్లేస్ చేస్తే ఏమవుద్ది, KSP is equal to molar concentration of Ba2 plus ion into molar concentration of SO4 2 minus అవుతుంది. సో ఈ రకంగా మనం నోట్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as solubility product. In general, solubility product of a sparingly soluble salt AX/By is given by, ఎలా డిసోసియేట్ అవుతుందో దీన్ని మనం జనరల్ గా రాస్తున్నాం. ఇక్కడ దీన్ని జనరల్ గా కానీ రాస్తే ఏమొస్తుందో చూడండి, AX/By రివర్సిబుల్ ఆరోస్ X A పవర్ ప్లస్ Y ప్లస్ Y B పవర్ మైనస్ X అవుతుంది. ఆ రకంగా విడిపోతున్నాయి, అయాన్స్ గా విడిపోయాయి. అప్పుడు దానికి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP is equal to ఏమొస్తుందో చూడండి, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ ప్లస్ Y X అలాగే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B పవర్ మైనస్ X Y అవుతుంది. సో అప్పుడు KSP is equal to మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ XS, S అంటే ఇక్కడ సాల్యుబిలిటీ అవుద్ది, పవర్ X ఇంటూ YS పవర్ Y అవుతుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే KSP is equal to X పవర్ X ఇంటూ Y పవర్ Y ఇంటూ S పవర్ X ప్లస్ Y అనే ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు S ని బయటికి తీసుకొచ్చాం అనుకోండి, S పవర్ X ప్లస్ Y is equal to KSP, దట్ ఈస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్, బై X పవర్ X ఇంటూ Y పవర్ Y అవుతుంది. సో దీని నుంచి మనకి S కావాలనుకోండి, S is solubility in moles per liter, S is equal to X plus Y root KSP by X power X into Y power Y అనే ఫార్ములా వస్తుంది. సో ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ మీరు అనలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసి రాయాలి. సో దాన్ని బేస్ చేసుకుని ఇఫ్ సాల్యుబిలిటీ క్యాపిటల్ S ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఈస్ గివెన్, KSP కెన్ బి క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు AgCl గురించి చెప్పుకున్నాం, BaSO4 చెప్పుకున్నాం. ఆ ఏ టైప్ ఆఫ్ సాల్ట్ రెండు కూడాను AB టైప్ ఆఫ్ సాల్ట్. AB టైప్ ఆఫ్ సాల్ట్ అంటే AB గివ్స్ రైస్ టు A ప్లస్ B మైనస్. ఒకటేమో A ప్లస్ అయాను, ఒకటేమో B మైనస్ అయాను ఏర్పడింది, అంతేగాని మల్టిపుల్ అయాన్స్ ఫామ్ అవట్లేదు. మల్టిపుల్ అయాన్స్ ఫామ్ అవునప్పుడు ఈక్వేషన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఇఫ్ సాల్యుబిలిటీ S ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఈస్ గివెన్, KSP can be calculated as. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూడండి. ఫర్ AB టైప్ సాల్ట్ ఎగ్జాంపుల్ AgCl, AgBr ఎక్సెట్రా, KSP is equal to ఏమవుతుంది, S స్క్వేర్ అవుతుంది. కాబట్టి S is equal to రూట్ KSP అవుతుంది. సింపుల్ గా తేలిపోయింది అక్కడ ఎప్పుడు AB టైప్ సాల్ట్ తీసుకుంటే. అలా కాకుండా ఫర్ AB2 టైప్ సాల్ట్,
AB2 టైప్ సాల్ట్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి, మీకు PbCl2, MgOH twice, Ag2CrO4 అవన్నీ. సో KSP ఈజ్ ఈక్వల్ టు 4s³ అవుతుంది. దాని నుంచి మనం ఈ S వాల్యూ కావాలనుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. AB3 టైప్ సాల్ట్ తీసుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ AlOH thrice. సో అప్పుడు AB3 టైప్ సాల్ట్ కానీ తీసుకుంటే KSP క్యాలిక్యులేట్ చేయవలసి వస్తే 27 × S⁴ తీసుకోవాలి. ఓకే, అలాగే A3B2 టైప్ సాల్ట్, A3B2 అంటే మొత్తం అయాన్స్ ఎన్ని అవుతాయి, అక్కడ 5 అయాన్స్ వస్తాయి. A3B2 type of salt KSP will be given by 108 × S⁴. A3B4 zirconium phosphate ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. A3B4 salt KSP that will be equal to 6912 × S⁴. సో అలాగా మీరు ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఫార్ములాస్ మీరు గుర్తుంచుకుంటారో లేకపోతే మీరు అప్పటికప్పుడు డిరైవ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇవి ఉపయోగించి కంపల్సరీగా ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా రాసుకోండి. ఇంకా కూడా మీరు జనరలైజ్ చేసి రాసుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. సో ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్, నౌ ద టైమ్ ఈజ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సింపుల్ ప్రాబ్లమ్స్, ఇందాక ఫార్ములాస్ చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ జస్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. Calculate the KSP value of BaSO4 which has a solubility of 3.9 × 10⁻⁻5 moles per liter at 25 degrees centigrade. టెంపరేచర్ మామూలుగా ప్రాబ్లంలో అలాగే ఇస్తారు, కానీ టెంపరేచర్ గురించి మీరేమీ వర్రీ అవ్వద్దు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే KSP ఇచ్చారా, S ఇచ్చారా చూసుకోవాలి. సో S ఇస్తే KSP క్యాలిక్యులేట్ చేయమంటారు, లేదా KSP ఇస్తే S క్యాలిక్యులేట్ చేయమంటారు. ఏదైనా కానీ ఆల్రెడీ మీకు ఆ మ్యాథమెటికల్ రిలేషన్స్ ఏవైతే చెప్పానో దాన్ని అప్లై చేశారంటే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా BScలో ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు, కానీ ఈసారి స్పెసిఫిక్గా అయానిక్ ఈక్విలిబ్రియం చాప్టర్లో మీకు ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. కాబట్టి కనీసం నేను ఇప్పుడు మీకు ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చానో ఇవి ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారనుకోండి, 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకున్నట్టు లెక్క. సో ఇక్కడ ఏం చేద్దాం, క్యాలిక్యులేట్ ద KSP వాల్యూ ఆఫ్ BaSO4 విచ్ హ్యాస్ సాల్యుబిలిటీ. ఏమి ఇచ్చారు, సాల్యుబిలిటీ ఇచ్చారు, KSP వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫస్ట్ ఇది రాయాలి మీరు, హౌ దట్ BaSO4 dissociates. BaSO4 dissociates to give Ba2+ plus SO4 2-. So how many ions are formed? One Ba2+ ion is formed and another one is SO4 2- ion is formed. Okay, so which type of salt it is? It is AB type of salt. For AB type of salt, what is the formula? KSP is equal to S² is the formula. So KSP is equal to molar concentration of Ba2+ ion into molar concentration of SO4 2- ion. By applying the solubility product formula, KSP is equal to solubility of Ba2+ ion into solubility of SO4 2- ion, that will be equal to S². Substitute the value. They have given 3.9 × 10⁻⁵. ఆ రెండాటిని కానీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి, 1.52 × 10⁻⁹ అవుతుంది. That is the solubility product of this particular substance KSP. ఓకే, సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఏ టైప్ సాల్ట్ ఇది? ఇట్ ఈస్ AB టైప్ సాల్ట్, సింపుల్ సాల్ట్ అన్నమాట. ఓకే, విల్ టేక్ అనదర్ సింపుల్ సాల్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ AgCl if the KSP is 1.6 × 10⁻⁻10? ముందు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, సాల్యుబిలిటీ ఇచ్చారు, KSP క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ సాల్యుబిలిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దేని నుంచి? KSP వాల్యూ. వాట్ ఈస్ ద KSP సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ? 1.6 × 10⁻⁻10. So AgCl is the substance given. AgCl solid dissociates to give Ag plus aqueous plus Cl minus aqueous. Therefore KSP will be equal to
the molar concentration of Ag plus ion into molar concentration of Cl minus ion. If S is the solubility of AgCl, then molar concentration of Ag plus is equal to S. Alage molar concentration of Cl minus will also be equal to S. Okay, కానీ KSP ఇచ్చారు. KSP is equal to S square. ఆ KSP is equal to ఎంత ఇచ్చారు? 1.6 into 10 to the power of minus 10 ఇచ్చారు. సో S వాల్యూ ఏమవుతుంది? S వాల్యూ will be equal to square root of 1.6 into 10 power minus 10. దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? S is equal to 1.3 into 10 to the power of minus 5 moles per liter అవుతుంది. ఈజీగానే ఉంటాయండి ప్రాబ్లమ్స్. అంటే మీరు చాలా కాలం ప్రాబ్లమ్స్ చేయకపోవడం వల్ల అలాగే మీకు ఏమన్నా భయంగా ఉంటే ఉండొచ్చు. ఎస్పెషల్లీ సిబిజెడ్ స్టూడెంట్స్. మేము భయపెట్టి ప్రాబ్లమ్స్ ఏం కాదు, ఇక్కడ చాలా ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు వాల్యూస్. సింపుల్గా 5 మార్క్స్ మీకు అవార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకోటి చూద్దాం. వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ CuS if the KSP is 1.27 into 10 to the power of minus 45? ఓకే, ఇది ఏ టైప్? ఇది కూడా సేమ్. ఏది? AB టైప్ ప్రాబ్లమే. CuS రివర్సిబుల్ యారోస్ Cu2 ప్లస్ ప్లస్ S2 మైనస్ అవుతుంది. KSP ఈజ్ ఈక్వల్ టు S స్క్వేర్ అవుతుంది. సో S విల్ బి ఈక్వల్ టు రూట్ KSP. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అందులోకి. రూట్ 1.27 into 10 to the power of minus 45. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 3.56 into 10 to the power of minus 23 m వస్తుంది వాల్యూ. సింపుల్ ప్రాబ్లం. అనదర్ ఎగ్జాంపుల్. అలాగే ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఇది AB టైప్ కాదు, AB2 టైప్. ఇది వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ CaOH twice if the KSP is 7.9 into 10 to the power of minus 6. ఓకే, AB2 టైప్ కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? CaOH twice solid gives rise to Ca2 plus aqueous plus 2OH minus aqueous. అంటే Ca2 ప్లస్ అయాన్ ఏమో ఒకటి, OH మైనస్ అయాన్లేమో రెండు ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఇది AB2 టైప్ లేదా A2B టైప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎలా అనుకున్నా సరే. సో KSP will be equal to molar concentration of Ca2 plus into molar concentration of OH minus power 2. KSP is equal to 1 into S power 1 into 2 into S power 2 అవుతుంది. సో KSP is equal to, చూడండి ఫైనల్ గా ఏమవుతుంది అక్కడ? 4S cube అవుతుంది. KSP will be equal to 4S cube. సో వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమడిగారు? వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ? S వాల్యూ అడిగారు. సో S వాల్యూ అడిగారు కాబట్టి దాని తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుందాం. వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ CaOH twice if the KSP is 7.9 into 10 power minus 6 అడిగారు. సో ముందు స్లైడ్ లో KSP is equal to 4S cube ఎలా వచ్చిందో చూసాం. బట్ KSP is given as 7.9 into 10 power minus 6. Therefore 7.9 into 10 power minus 6 is equal to 4S cube, or 7.9 into 10 power minus 6 by 4 is equal to S cube, లేదా 1.97 into 10 power minus 6 is equal to S cube. So S is equal to 3 root 1.97 into 10 power minus 6 సాల్వ్ చేస్తే 1.25 into 10 power minus 2 m అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ దీన్ని సాల్వ్ చేయండి. ఇది ఏ టైప్ సాల్ట్ అని చెప్పాను? AB2 టైప్ సాల్ట్. ఓకే, I have given you some important examples which are very much useful for the examination. అయితే ఒకసారి మళ్ళీ బ్యాక్ నుంచి చూసుకుంటూ వద్దాం. ఈవేళ నేను మీకు ఈ కంప్లీట్గా ఈ చాప్టర్ అయానిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా చెప్పాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కానీ మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. వాట్ ఈజ్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అని చెప్పి అడుగుతారు. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? 1 into 10 power minus 14 అట్ ఏ టెంపరేచర్ దగ్గర? 25 degrees centigrade దగ్గర. ఆ స్టెప్ బై స్టెప్ అయానిక్ ప్రోడక్ట్ అంటే ఏంటో రాస్తారు. అది ఒక 5 మార్క్స్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు కామన్ అయాన్ ఎఫెక్ట్,
కామన్ అయాన్ ఎఫెక్ట్ గురించి అడిగితే ఎలా అడుగుతారు? వాట్ ఈజ్ కామన్ అయాన్ ఎఫెక్ట్, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్? సో మీకు 2 రకాల అప్లికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 రకాల అప్లికేషన్స్ లేదా మీకు నచ్చిన అప్లికేషన్స్ రాయండి. నేను చెప్పిన అప్లికేషన్స్ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ కామన్ సాల్ట్ ఒకటి, అలాగే ఇంకోటేమో సోప్ని ఎలా తయారు చేస్తారో ఆ రెండింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కామన్ అయాన్ ఎఫెక్ట్ కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్లో ఉండేటటువంటి క్వశ్చన్. తర్వాత సాల్యుబిలిటీ అంటే ఏంటి? డిఫరెంట్ సాల్యుబిలిటీస్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎలా వస్తుంది? సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే కేఎస్పి బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం ఇప్పుడు మీకు అన్ని కూడా నేర్పించాను. చాలా ఎలాబరేట్ గా చెప్పాను మీకు లెసన్స్ అన్ని కూడా, నేను చెప్పినవన్నీ. ఇవే కాకుండా మీకు సొల్యూషన్స్ కానివ్వండి, పి బ్లాక్ కానివ్వండి, డి బ్లాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా పేరు మీద యూట్యూబ్ లో ఉన్నాయి. వాటిని అన్ని కూడా మీరు కంపల్సరీగా వాచ్ చేయండి. మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. డైల్యూట్ సొల్యూషన్స్ చెప్పాను, అవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. బయట వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు నా స్టూడెంట్స్ కంటే మీకంటే. Solubility. So what is solubility? Maximum number of moles of a substance that dissolves in 1 liter of solvent at a particular temperature is called solubility. ఇప్పుడే చెప్పుకున్నాం. 3 types: unsaturated, saturated, supersaturated. ఇందులో దాన్ని ఎలా డివైడ్ చేస్తాం అనే విషయాన్ని కూడా స్లైడ్ రూపంలో మీకు చెప్పడం జరిగింది. తర్వాత సాల్యుబిలిటీ ప్రోడక్ట్. Solubility product అంటే ఏంటి? It is equal to the product of the concentrations of its ions with each concentration term raised to the power equal to the number of ions produced on dissociation of 1 mole of the substance. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ AgCl, BaSO4 ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్ గా సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ KSP. KSP is equal to product of the molar concentration of ions. BaSO4 example గా, BaSO4 examples గా తీసుకున్న తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి అంటే జనరలైజ్డ్ ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. సో దీని నుంచి కొన్ని